ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో మనకి దసరా శరన్నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి? నవరాత్రి పూజ నిర్వహించుకునేవారు కలశ స్థాపన అఖండ దీపం ఏ రోజు నుంచి ప్రారంభించాలి? పూజ సమయాలు, అమ్మవారిని ఏ రోజున ఏ అలంకారంతోటి అలంకరించి ఏ నామాలతోటి పూజించి ఏ నైవేద్యాలను, మంత్రాలను, పుష్పాలను, రంగు చీరలను అమ్మవారికి సమర్పించాలి? వీటితో పాటు ఏ రోజున ఏ దానాలను ఇవ్వాలి, ఏ రోజున ఏ ఆహారాన్ని విసర్జించాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2024 సంవత్సరంలో మనకి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం. స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం 3 అక్టోబర్ 2024 గురువారం నుంచి ప్రారంభమై 12 అక్టోబర్ 2024 శనివారం తోటి మనకి దసరా నవరాత్రులు అలాగే విజయదశమి అన్నీ కూడా ముగుస్తాయి. ఈ వీడియోలో నేను విజయవాడ కనకదుర్గమ్మ వారి అలంకారాలు, నైవేద్యాలతో పాటు శ్రీశైలం భ్రమరాంబికాదేవి నవదుర్గల అలంకారాలు, నైవేద్యాలు అన్ని కూడా తెలుపుతున్నానండి. శరన్నవరాత్రులలో మనకి మొదటి రోజు పాడ్యమి తిథి 2 అక్టోబర్ 2024 బుధవారం రాత్రి 10:45 నుండి 3 అక్టోబర్ 2024 గురువారం రాత్రి 12:48 వరకు పాడ్యమి తిథి ఉన్నది. ఈ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు. శ్రీశైలంలో అమ్మవారిని శైలపుత్రీ దేవిగా అలంకరిస్తారు. 2024 సంవత్సరం శరన్నవరాత్రులలో మొదటి రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 3 అక్టోబర్ 2024 గురువారం రోజున. ఈ రోజున నక్షత్రం హస్త, పగలు 2:56 వరకు, తదుపరి చిత్త. కలశం ఉన్నవాళ్ళు, అఖండ దీపం పెట్టుకునేవాళ్ళు ఈ రోజునే వీటిని స్థాపించుకొని నవరాత్రి పూజను ప్రారంభించాలి. ఈ రోజున పూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 5:06 నుండి ఉదయం 9:48 లోపు మీరు కలశ స్థాపన, అఖండ దీపం, నవరాత్రి పూజను ప్రారంభించుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:36 నుంచి 12 గంటల లోపు మీరు పూజను నిర్వహించుకోవచ్చు. నవరాత్రి పూజ సాయంత్రం నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4:59 నుండి సాయంత్రం 6:35 లోపు పూజను ప్రారంభించవచ్చు. ఈ రోజున శ్రీ బాల త్రిపుర సుందరీ దేవికి బెల్లం పరమాన్నం, నిమ్మకాయ పులిహోర అలాగే పెసరపప్పు పాయసాన్ని నివేదన చెయ్యాలి. అదే శైలపుత్రి అమ్మవారికైతే కట్టు పొంగలిని నివేదన చెయ్యాలి. ఈ రోజున ఆ అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను సమర్పించాలి. అలాగే ఆ అమ్మవారిని తుమ్మి పువ్వులతోటి గాని, ఎర్రని మందారాలు, గులాబీలతో గాని అర్చించాలి. ఈ రోజున లలిత త్రిశతి స్తోత్రం, అష్టోత్తరం లేదా లలిత సహస్ర నామాలను చదువుకోవాలి. వీటితో పాటు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి అమ్మవారి మూల మంత్రం అలాగే శ్లోకాన్ని మీ యథాశక్తి కొలది ఈ రోజున పఠించాలి. ఈ రోజున చల్లని వస్తువులను విసర్జించాలి. అలాగే రవికుల గుడ్డను తాంబూలంలో పెట్టి ఎవరైనా ముత్తైదువులకి గాని, పేదవారికి గాని దానంగా ఇవ్వాలి. ఈ రోజున అమ్మవారిని అర్చించడం వల్ల సంతానం లేక బాధపడుతున్న వారికి సత్సంతాన భాగ్యం కలిగి శత్రుపీడ నశించి అన్నిండా విజయం, కార్యసిద్ధి, ధనధాన్యాభివృద్ధి కలుగుతాయి. ఇక శరన్నవరాత్రులలో రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విదియ. ఇది ప్రారంభం 3 అక్టోబర్ 2024
గురువారం రాత్రి 12:49 నుంచి 4 అక్టోబర్ 2024 శుక్రవారం రాత్రి 2:51 వరకు విధియా తిథి ఉన్నది. ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ వారు శ్రీ గాయత్రీ దేవిగాను, శ్రీశైలం భ్రమరాంబికాదేవి బ్రహ్మచారి రూపంలోనూ దర్శనమిస్తారు. శరన్నవరాత్రి 2వ రోజు పూజను నిర్వహించుకునే తేదీ 4 అక్టోబర్ 2024 శుక్రవారం రోజున. ఈ రోజున నక్షత్రం చిత్తా సాయంత్రం 5:32 వరకు ఉన్నది. తదుపరి స్వాతి. ఈ రోజున పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయాలు ఉదయం 5:06 నుండి ఉదయం 8:15 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:03 నుండి ఉదయం 10:30 లోపు పూజను నిర్వహించుకోవచ్చు. ఇక సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4:59 నుంచి సాయంత్రం 6:35 లోపు మీరు పూజను ప్రారంభించుకోవచ్చు. ఈ రోజున గాయత్రీదేవికి అల్లపు గారెలు, నల్ల శనగలతో చేసిన గుగ్గిళ్ళు, దద్దోజనాన్ని నివేదించాలి. అదే బ్రహ్మచారిణి దేవికైతే పులిహోరను నివేదించాలి. ఈ రోజున ఆ అమ్మవారికి నారింజ లేదా కనకాంబరం రంగు చీరను సమర్పించాలి. ఈ రోజున ఆ అమ్మవారిని తామర పువ్వులతోటి లేదా కలువ పువ్వులతోటి అర్చించాలి. ఈ రోజున అమ్మవారిని గాయత్రి కవచం లేదా గాయత్రి స్తోత్రాన్ని పఠించాలి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి మూల మంత్రం చదువుకోవలసిన శ్లోకాన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నానండి. వాటిని మీ యథాశక్తి కొలది ఈ రోజున పఠించండి. ఈ రోజున విసర్జించవలసిన ఆహారం వంకాయి. ఈ రోజున ఎర్రటి గాజులను ముత్తైదువులకు దానంగా ఇవ్వాలి. ఈ రోజున గాయత్రీ దేవిని పూజించడం వల్ల కుటుంబ సభ్యులలో ఎవరికైనా అనారోగ్య బాధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మనలోని తేజస్సు పెంపొందుతుంది. తరువాతది నవరాత్రులలో 3వ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ. ఈ విధి ప్రారంభం 4 అక్టోబర్ 2024 శుక్రవారం రాత్రి 2:52 నుంచి 5 అక్టోబర్ 2024 శనివారం రాత్రి తెల్లవారుజామున 4:39 వరకు తదియా తిథి ఉన్నది. 3వ రోజు విజయవాడలో శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలోను, శ్రీశైలంలో అమ్మవారిని చంద్రగంఠ రూపంలోనూ పూజిస్తారు. దసరా నవరాత్రి 3వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 5 అక్టోబర్ 2024 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం స్వాతి రాత్రి 8 గంటల వరకు ఉన్నది. ఈ రోజున పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 7:30 నుండి ఉదయం 9 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి 12 లోపు నిర్వహించుకోవచ్చు. సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4:59 నుండి సాయంత్రం 6:35 లోపు పూజను ప్రారంభించుకోవచ్చు. ఈ రోజున అన్నపూర్ణాదేవికి దద్యోదనం అలాగే కట్టు పొంగలిని నివేదన చెయ్యాలి. చంద్రగంట అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నివేదన చెయ్యాలి. ఈ రోజున అమ్మవారికి పసుపు లేదా గంధం రంగు చీరను సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని మల్లె పువ్వులతో గాని పోగడ పువ్వులతో గాని అర్చించాలి. ఈ రోజున అన్నపూర్ణ స్తోత్రం లేదా అన్నపూర్ణ అష్టకం చదువుకోవాలి. వీటితో పాటు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి అమ్మవారి మూల మంత్రంతో పాటు శ్లోకాన్ని కూడా మీ యథాశక్తి కొలది చదువుకోవాలి. ఈ రోజున తరిగిన వస్తువులను తినకూడదు. ఈ రోజున మీ యథాశక్తి కొలది పేదవారికి గాని అనాథలకు గాని అన్న సంతర్పణ చేస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ రోజున అమ్మవారిని అర్చించడం వల్ల ధన ధాన్యములు వృద్ధి అవుతాయి. దేనికి మన ఇంట లోటు అనేది ఉండదు. అలాగే కుశలత, వాక్శుద్ధి, బుద్ధి వికాసము, సమయస్ఫూర్తి లభిస్తాయి. ఇక శరన్నవరాత్రులలో 4వ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి. ఇది ప్రారంభం 6 అక్టోబర్ 2024 ఆదివారం తెల్లవారుజామున 4:40 నుంచి 7 అక్టోబర్ 2024 సోమవారం ఉదయం
6:01 వరకు చవితి తిథి ఉన్నది. ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ వారిని శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా పూజిస్తారు. శ్రీశైలంలో అమ్మవారిని కూష్మాండాదేవి రూపంలో అలంకరిస్తారు. శరన్నవరాత్రి 4వ రోజు పూజ చేసుకోవాల్సిన తేదీ 6 అక్టోబర్ 2024 ఆదివారం రోజున. ఈ రోజున నక్షత్రం విశాఖ. రాత్రి 9:55 వరకు ఉన్నది. ఈ రోజున పూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 5:06 నుండి మధ్యాహ్నం 12:35 వరకు అంతా శుభ సమయమే ఉన్నదండి. ఇక సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 6 గంటల తర్వాత మీరు పూజను ప్రారంభించి నిర్వహించుకోండి. ఈ రోజున లలిత అమ్మవారికి దద్యోదనం, బెల్లం పరమాన్నం, పెసర బూరెలను నివేదన చేయాలి. కూష్మాండాదేవికి చిల్లు లేని అల్లపు గారెలను నివేదించాలి. ఈ రోజున అమ్మవారికి బంగారు రంగు చీరను సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని ఎర్రటి గులాబీలతోటి లేదా ఎర్రని కలువలతోటి అర్చించాలి. అలాగే అమ్మవారి శ్రీచక్రాన్ని, అమ్మవారిని కుంకుమతోటి పూజిస్తూ లలిత అష్టోత్తరం లేదా లలిత సహస్రనామాలను పఠించాలి. వీటితో పాటు స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి అమ్మవారి మూల మంత్రం అలాగే శ్లోకాన్ని మీ యథాశక్తి కొలది మీరు ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు చదువుకుంటే మంచిది. ఈ రోజున నిషిద్ధ ఆహారం ఉసిరి. అలాగే మీ యథాశక్తి కొలది మీరు అమ్మవారి లలిత సహస్రనామ పుస్తకాలను ఎంత మందికి పంచగలిగితే అంత మంచిది. ఈ రోజున అమ్మవారిని పూజించటం వల్ల మనకి అఖండ కీర్తి, సకల ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. అలాగే మనకు ఉన్న దుఃఖాలు, కష్టాలు అన్నీ కూడా అమ్మవారు ఇటే తొలగించి మనల్ని సదా కాపాడుతూ ఉంటారు. ఇక తరువాతది దుర్గా నవరాత్రులలో 5వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి. ఇది ప్రారంభం 7 అక్టోబర్ 2024 సోమవారం ఉదయం 6:02 నుండి 8 అక్టోబర్ 2024 మంగళవారం ఉదయం 6:54 వరకు పంచమి తిథి ఉన్నది. ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ వారిని శ్రీ మహాచండీదేవి అలంకారంతో పూజిస్తారు. అదే శ్రీశైలంలో సందమాతగా అర్చిస్తారు. నవరాత్రులలో 5వ రోజు పూజ చేసుకోవాల్సిన తేదీ 7 అక్టోబర్ 2024 సోమవారం రోజున. ఈ రోజున నక్షత్రం అనురాధ. రాత్రి 11:40 వరకు ఉన్నది. ఈ రోజున పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 5:55 నుండి ఉదయం 7:30 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుండి ఉదయం 12 లోపు పూజను నిర్వహించుకోవచ్చు. ఇక సాయంత్రం పూజను నిర్వహించుకోవాలి అనుకున్నవారు సాయంత్రం 5:49 నుండి సాయంత్రం 6:35 లోపు పూజను ప్రారంభించవచ్చు. ఈ రోజున మహాచండీదేవికి పులిహోర, బెల్లం పరమాన్నం, వడపప్పు, చలిమిడిని నివేదించాలి. స్కందమాతకు దద్యోదనం నివేదన చేయాలి. ఈ రోజున అమ్మవారికి పసుపు లేదా బంగారు వర్ణం గల చీరను సమర్పించాలి. అమ్మవారిని ఈ రోజున పసుపు రంగు పువ్వులతోటి అర్చించాలి. ఈ రోజున శ్రీ మహాచండీ స్తోత్రం లేదా శ్రీ మంగళ చండికా స్తోత్రం అష్టోత్తరం పఠించాలి. అలాగే పైన స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి అమ్మవారి మూల మంత్రాన్ని మీ యథాశక్తి కొలది ఈ రోజున పఠించండి. ఈ రోజున ఏకభుక్తం ఉంటే మంచిది. ఈ రోజున సద్బ్రాహ్మణులకు స్వయం పాకం లేదా దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని ఇస్తే మంచిది. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల శత్రుభీతి పోవడంతో పాటు కుటుంబమంతా మంగళకరంగా ఉంటుంది. ఇక తరువాతది నవరాత్రులలో 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి. ఇది ప్రారంభం 8 అక్టోబర్ 2024 మంగళవారం ఉదయం 6:55 నుండి 9 అక్టోబర్ 2024 బుధవారం ఉదయం 7:20 వరకు షష్ఠీ తిథి ఉన్నది. ఈ రోజున విజయవాడలో అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీ దేవిగా అలంకరిస్తారు. ఇక శ్రీశైలంలో అమ్మవారిని కాత్యాయని రూపంలో అర్చిస్తారు. నవరాత్రి 6వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 8 అక్టోబర్ 2024 మంగళవారం రోజున. ఈ రోజున నక్షత్రం జ్యేష్ఠ. రాత్రి
12 గంటల 55 నిమిషాల వరకు ఉన్నది. ఈ రోజున పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 7 గంటల 16 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 17 నిమిషాల లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి 12 గంటల లోపు మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఇక సాయంత్రం పూజని నిర్వహించుకోవాలి అనుకున్న వాళ్ళు సాయంత్రం 4 గంటల 52 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 28 నిమిషాల మధ్యకాలంలో పూజను ప్రారంభించవచ్చు. ఈ రోజున మహాలక్ష్మీదేవికి పూర్ణాలు, క్షీరాన్నం, పానకం, వడపప్పును నివేదించాలి. కాత్యాయని అమ్మవారికి కేసరితో చేసినటువంటి అన్నాన్ని నివేదించాలి. ఈ రోజున అమ్మవారికి గులాబీ రంగు చీరను సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని తెల్ల కలువ పువ్వులతోటి, సంపెంగలతోటి, సన్నజాజులతోటి, తామర పువ్వులతోటి అమ్మవారిని ఈ రోజున వీటితో అర్చిస్తూ శ్రీ సూక్తం లేదా లక్ష్మీ స్తోత్రాలను పఠించాలి. లేదా పైన స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి అమ్మవారి మూల మంత్రం లేదా శ్లోకాన్ని మీ యథాశక్తి కొలది ఈ రోజున చదువుకోవాలి. ఈ రోజున విసర్జించవలసిన ఆహారం ఉల్లిపాయ. ఈ రోజున మీ యథాశక్తి కొలది సద్బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇవ్వాలి లేదా పేదవారికి మీ యథాశక్తి కొలది దానం చెయ్యండి. ఈ రోజున అమ్మవారిని అర్చించటం వల్ల అఖండ సౌభాగ్యంతో పాటు అష్టైశ్వర్య ధన ప్రాప్తి లభిస్తుంది. తరువాతది నవరాత్రులలో 7వ రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి. ఇది ప్రారంభం 9 అక్టోబర్ 2024 బుధవారం ఉదయం 7 గంటల 21 నిమిషం నుండి 10 అక్టోబర్ 2024 గురువారం ఉదయం 7 గంటల 16 నిమిషాల వరకు సప్తమి తిథి ఉన్నది. ఈ రోజున విజయవాడలో ఆ అమ్మవారిని శ్రీ సరస్వతీదేవి అలంకారంతో పూజిస్తారు. ఇక శ్రీశైలంలో అమ్మవారిని కాళరాత్రీదేవిగా అర్చిస్తారు. నవరాత్రి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 9 అక్టోబర్ 2024 బుధవారం రోజున. ఈ రోజున నక్షత్రం మూల. రాత్రి 1 గంట 39 నిమిషాల వరకు ఉన్నది. ఈ రోజున పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 5 గంటల 6 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 10 నిమిషాల లోపు పూజను నిర్వహించుకోవాలి. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి ఉదయం 11 గంటల 23 నిమిషాల లోపు పూజను నిర్వహించుకోవచ్చు. సాయంత్రం పూజ నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4 గంటల 52 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 28 నిమిషాల మధ్యకాలంలో పూజను ప్రారంభించవచ్చు. ఈ రోజున సరస్వతీదేవికి పాయసం, అన్నం పరమాన్నం, అలాగే దధ్యోదనం నివేదించాలి. అలాగే కాళరాత్రి అమ్మవారికి శాకాన్నం నివేదన చెయ్యాలి. ఈ రోజున అమ్మవారికి తెలుపు వర్ణంలో ఉన్నటువంటి చీరను సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి తెలుపు వర్ణంలో ఉన్నటువంటి పుష్పాలతో గాని మారేడు దళాలతో గాని పూజించి సరస్వతి ద్వాదశి నామాలు లేదా సరస్వతికి సంబంధించిన స్తోత్రాలను పఠించాలి. వీటితో పాటు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి అమ్మవారి మూల మంత్రం శ్లోకాన్ని ఈ రోజున మీ యథాశక్తి కొలది పఠించాలి. ఈ రోజున పూలుతో కూడినవి ఏమీ కూడా స్వీకరించకూడదు. అలాగే ఈ రోజున పేద విద్యార్థులకు ఎవరికైతే పుస్తకాలు అవసరం ఉన్నాయో వారి అందరికీ కూడా మీ యథాశక్తి కొలది పుస్తకాలను, పెన్నులను, పెన్సిళ్లను ఏదో ఒక దానిని దానం చెయ్యండి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల విద్యా ప్రాప్తి, వికాసం, వాక్ శుద్ధి, వాక్ పటుత్వం అన్ని కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక నవరాత్రులలో 8వ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి. తిథి ప్రారంభం 10 అక్టోబర్ 2024 గురువారం ఉదయం 7 గంటల 17 నిమిషాల నుండి 11 అక్టోబర్ 2024 శుక్రవారం ఉదయం 6 గంటల 41 నిమిషాల వరకు అష్టమి తిథి ఉన్నది. ఈ రోజున విజయవాడ అమ్మవారిని శ్రీ దుర్గాదేవి అలంకారంలో అర్చిస్తారు. ఇక శ్రీశైలంలో అమ్మవారిని మహాగౌరీ రూపంలో పూజిస్తారు. నవరాత్రి 8వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 10 అక్టోబర్ 2024 గురువారం రోజున. ఈ రోజున నక్షత్రం పూర్వాషాఢ. రాత్రి 1 గంట 47 వరకు ఉన్నది. ఈ రోజున పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం
5 గంటల 6 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 48 నిమిషాల లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి ఉదయం 11 గంటల 19 నిమిషాల లోపు పూజను నిర్వహించుకోవచ్చు. ఇక సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4 గంటల 52 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 28 నిమిషాల లోపు పూజను ప్రారంభించవచ్చు. ఈ రోజున దుర్గాదేవికి నివేదించవలసినది పూలగం, కదంబం, పులిహోర, అలాగే మహాగౌరీదేవికి చక్కెర పొంగలిని నివేదించాలి. ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు చీరను సమర్పించాలి. ఈ రోజున ఆ అమ్మవారిని ఎర్రని మందారాలతో గాని, ఎర్రటి పుష్పాలతో గాని, ఎర్రని అక్షింతలతో గాని పూజించాలి. వీటితో పూజిస్తున్నప్పుడు దుర్గా సహస్రనామం, దుర్గా స్తోత్రం, దుర్గా సూక్తం, లలితా సహస్రనామాలను పఠించాలి. వీటితో పాటు పైన స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి అమ్మవారి మూల మంత్రం శ్లోకాన్ని మీ యథాశక్తి కొలది ఈ రోజు పఠించండి. ఈ రోజున మీకు ఏదైతే ఇష్టమో ఆ వస్తువును విసర్జించాలి. అలాగే ముత్తైదువులకు ఎవరికైనా మీరు ఎర్రటి చీరను తాంబూలంలో పెట్టి ఇస్తే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారిని పూజించటం వల్ల శత్రువులపై విజయం కలుగుతుంది. అలాగే భూత ప్రేత పిశాచాలపై దుష్ట శక్తులపైన మనకి ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక నవరాత్రులలో 9వ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి. ఇది ప్రారంభం 11 అక్టోబర్ 2024 శుక్రవారం ఉదయం 6 గంటల 42 నిమిషాల నుండి రాత్రి తెల్లవారుజామున 5 గంటల 49 నిమిషాల వరకు నవమి తిథి ఉన్నది. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిస్తారు. ఇక శ్రీశైలంలో అమ్మవారు సిద్ధదాత్రి రూపంలో మనకి దర్శనమిస్తారు. నవరాత్రులలో 9వ రోజు మహర్ నవమిని మనం జరుపుకోవాల్సిన తేదీ 11 అక్టోబర్ 2024 శుక్రవారం రోజున. ఈ రోజున నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 1 గంట 33 నిమిషాల వరకు ఉన్నది. ఈ రోజున పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 5 గంటల 6 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 15 నిమిషాల లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9 గంటల 3 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 43 నిమిషాల లోపు పూజను ప్రారంభించి నిర్వహించుకోవచ్చు. ఇక సాయంత్రం పూజను నిర్వహించుకోవాలి అనుకున్న వాళ్ళు సాయంత్రం 4 గంటల 52 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 28 నిమిషాల లోపు. ఈ రోజున మహిషాసుర మర్దిని అమ్మవారికి చింతపండు పులిహోర, గారెలు, పానకం, వడపప్పును నివేదించాలి. ఈ రోజున సిద్ధదాత్రి దేవికి నివేదించవలసింది పాయసాన్నం. ఈ రోజున అమ్మవారికి కాఫీ రంగు గాని, ముక్కుపొడి రంగు గాని, ఎరుపు రంగు నేత చీర గాని కట్టాలి. ఈ రోజున అమ్మవారిని నల్ల కలువలతో గాని, వివిధ రకాలైన పరిమళ భరితమైనటువంటి పుష్పాలతో పూజిస్తూ అమ్మవారిని చండీ సప్తసతి ఖడ్గమాల స్తోత్రాలను పఠించాలి. వీటితో పాటు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి అమ్మవారి మూల మంత్రం శ్లోకాన్ని మీ యథాశక్తి కొలది పఠించండి. ఈ రోజున ఇందాక చెప్పినటువంటి సమయాలలో మీరు ఆయుధ పూజ, పుస్తక పూజను కూడా నిర్వహించుకోవాలి. ఈ రోజున ఏకభుక్తం చేస్తే చాలా మంచిది. అలాగే ఒక సద్బ్రాహ్మణునికి స్వయం పాకాన్ని అందించాలి. ఈ రోజున అమ్మవారిని పూజించటం వల్ల మనకి ధైర్యం చేకూరుతుంది, విజయం సిద్ధిస్తుంది, ఆపదలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇక నవరాత్రులలో ఆఖరి రోజు విజయదశమి తిథి ప్రారంభం 12 అక్టోబర్ 2024 శనివారం తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాల నుండి 12 అక్టోబర్ 2024 శనివారం రాత్రి తెల్లవారుజామున 4 గంటల 21 నిమిషాల వరకు దశమి తిథి ఉన్నది. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. ఇక శ్రీశైలంలో అమ్మవారి నిజరూప దర్శనం ఈ రోజున ఉంటుంది. ఆశ్వయుజ శుద్ధ దశమి, దీనినే విజయదశమి అంటాము. ఈ పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 12 అక్టోబర్ 2024 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం శ్రవణ రాత్రి 12 గంటల 51 నిమిషాల వరకు ఉన్నది. ఈ రోజున పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి ఉదయం 9 గంటల లోపు.
ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి 12 గంటల లోపు మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి శాఖ అన్నాన్ని నివేదించాలి, అలాగే మహా నివేదనం చెయ్యాలి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరను సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని ఎర్రని పుష్పాలతోటి లేదా వివిధ పరిమళ భరితమైనటువంటి వివిధ రకాలైన పుష్పాలతోటి కుంకుమతోటి అమ్మవారిని అర్చిస్తూ సప్తసతి స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రాలను పఠించాలి. వీటితో పాటు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి అమ్మవారి మూలమంత్రం శ్లోకాన్ని మీ యథాశక్తి కొలది పఠించండి. ఈ రోజున నిషిద్ధ ఆహారం గుమ్మడికాయ, అలాగే ఈ రోజున పూల మాలలను ముత్తైదువులకు అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారిని పూజించటం వల్ల భవబంధాలు తొలగిపోతాయి, శక్తి సౌభాగ్యం చేకూరుతుంది, ఇహపర ముక్తి లభిస్తుంది, అత్యున్నత పదవి భోగాలు లభిస్తాయి. ఇక దసరా ఆఖరి రోజు విజయదశమి రోజున తప్పనిసరిగా నిర్వహించవలసిన అపరాజితాదేవి పూజ, శమీ వృక్ష పూజను నిర్వహించవలసిన తేదీ మరియు సమయం 12 అక్టోబర్ 2024 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం శ్రవణ, రాత్రి 12:51 వరకు ఉన్నది. సాయంత్రం అపరాజితాదేవి పూజ అలాగే శమీ వృక్ష పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం సాయంత్రం 4:52 నుండి సాయంత్రం 6:28 లోపు. దీంతో మనకి దేవి శరన్నవరాత్రులు పూర్తి అవుతాయి. ఈ పూజ అయిన తరువాత మీరు పీఠం లేదా కలశాన్ని కదిలించి ఉద్వాసన పలకవచ్చు. ఈ నవరాత్రులలో మనకి శుక్రవారం, మంగళవారాలు వచ్చాయి. ఈ రోజుల్లో మీరు నిమ్మకాయ దీపాన్ని రాహుకాల సమయంలో పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. నిమ్మకాయ దీపం రాహుకాల సమయంలో ఎలా పెట్టుకోవాలి అన్న వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి. దాని లింక్ కింద ఇస్తాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. విన్నారు కదా, 2024 సంవత్సరంలో మనకి దసరా శరన్నవరాత్రుల యొక్క పూర్తి తేదీల వివరాలు మరియు అలంకారాలు, విశేషాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.